అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు 'పరుచూరి బ్రదర్స్' ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది. అవునండి. అవును. ఇప్పటికీ ఉంది నాకు తెలిసి ఆ ఇప్పటికి విషయం. గూడా. కానీ 'పరుచూరి బ్రదర్స్' ఆ రోజున ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఆ పేరు చెప్పి క్యారెక్టర్ రాసేవారు. మరి అసలు పేరు మీ పేరు దివ్యవాణి గారైతే, అవును. ఈ క్యారెక్టర్ దివ్యవాణి చేస్తుందయ్యా ఈ అవును. హీరోయిన్. లేకపోతే ఇగో ఈ వెంకట్రావు ఈ క్యారెక్టర్ అని వాళ్ళ కమాండ్ అట్లా ఉండేది. అవునండి. అలాంటి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ మీకుండి, మీరు కమర్షియల్ రేంజ్‌లోకి అంటే సో కాల్డ్ రాధ, లేతే విజయశాంతి గారు. ఈ ఈ రేంజ్‌కి మీరెందుకు రాలేదండి? ఈసారి ఎప్పుడైనా మీరు పరచూరు గోపాలకృష్ణ గారు కలిస్తే అంకుల్‌ని అడగండి చెప్తారు. అడుగుతాను. నేను చెప్పే అతిశయోక్తి లాగుంటది. లేదు నేను తప్పకుండా అడుగుతాను. ఎందుకు దివ్యవాణి రాలేకపోయిందని అడిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాలో, మూవీలో క్యారెక్టర్ నేను చేయలేకపోయాను. ఇంకొకళ్ళు చేశారన్నారనుకోండి, వాళ్ళ గురించి చెడుగా అనుకుంటారు. జనరల్‌గా చెప్తాను. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటేనమ్మా, మీకు అది కూడా చెప్తున్నా. మేము తెలిసిన చాలా విషయాలు రాసేవాళ్ళం కాదు. అంటే మీడియాకి యెస్ సార్. తమిళ్ మీడియాకి ఆ కల్చర్ ఉండేది. తెలిసి తెలియనివి కూడా వాళ్ళు గాసిప్పుల కింద రాసేవారు. కానీ తెలుగు మీడియా ఎప్పుడు అలా చేయలే. కానీ ఈ రోజున సోషల్ మీడియా అన్నది చాలా ప్రివిలెంట్ గా చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతా. సో ఈ రోజున ఏది తప్పు కాదు, ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ ఫ్రాంక్. మీరు నేను అందుకే ఇందాకే మీతో అన్నా, మీ అనుభవాలు, మీ ఆలోచనలు కొంతమందికైనా హెల్ప్ అయితే ఈ ఇంటర్వ్యూకి, మీ అనుభవానికి ఒక సార్థకత. అంకుల్ దాకా అప్పుడు మా తెలుగు తల్లి అని ఒక మూవీ చేశాను. చేశారు. అందులో ఒక హీరోయిన్ కి ప్రెజెంటేషన్ చేయబడినటువంటి క్యారెక్టర్ నాకు పడలేదు. జస్ట్ రాజా గారు నేను చేశాము, దగ్గుపాటి రాజా మేము. ఒక హీరోయిన్ అనే కానీ డామినేటింగ్ క్యారెక్టర్ శారదా ఆంటీ అయిపోయింది. ఆ తర్వాత అంకుల్ మాకు కొండవీటి దొంగ రిఫర్ చేశారు. చిరంజీవి గారితో మంచిది అసలు ఎంత అంటే, ఓలమ్మో ఏడపోయినవి ఆడు పాము వచ్చినది కదా. సో అట్లా ఒక పల్లెటూరు అమ్మాయిది విజయశాంతి గారు చిరంజీవి గారు కాంబినేషన్. బట్ దాంట్లో కూడా నాకు టాలెంట్ తగ్గే విధంగా క్యారెక్టర్ అది వాళ్ళు ఫిక్స్ చేయలేకపోయారు. వై? బికాస్ ఇటు పక్కన విజయశాంతి గారు, చిరంజీవి గారు, అమరీష్ పురి, పెద్ద పెద్ద శారదాంటి వీళ్ళకి మీద సెటప్ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సర్పయాగానికి నన్ను అనుకున్నారు రోజా బదులు. సో అప్పుడు ఆ క్యారెక్టర్ అలా అనుకునే కారణాలు ఏమైనా కానివ్వండి, అదే వాళ్ళ సో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ప్రేమ ఖైదీ వాళ్ళ యాక్చువల్లీ రఘు గారు చనిపోయారు, పెద్దంకుల్ వాళ్ళ బాబు. అప్పట్లో రఘుబాబుని దివ్యవాణిని చేయించాలి అని అనుకున్నారు. ఆ బాబుకి అనుకోకుండా క్యాన్సర్ రావటం, తను చనిపోవటం, ఆ తర్వాత మాలాశ్రీ వాళ్ళు చేశారు. సో అట్లా కొన్ని నేను కలివిడి లేని కారణం అవ్వచ్చు, వాళ్ళకి హృదయంలో అప్పట్లో హీరోలు దాయి ఉండొచ్చు, అలా మిస్ అయిపోయింది. బట్ మాక్సిమం నన్ను పుష్ చేయడానికి అంకుల్ వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మంచి అమ్మాయి అండి, మన పిల్లలండి, వాళ్ళ అమ్మగారు చిన్న పిల్లలు. మా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పాప హరిత, బిందు, నేను బిందు కన్నా ఒక 2 years నేను చిన్న అనమాట. 2 years వాళ్ళ యుఎస్ లో ఉంది, అతను న్యూయార్క్ లో. సో వాళ్ళందరూ స్కూల్ కి వెళ్తా ఉండేవాళ్ళు. నాకు స్కూల్ కి వెళ్ళే ఏజ్ అది. నన్నేమో సినిమాని తీసుకొచ్చేవాళ్ళు. ఆంటీ బుజ్జమ్మ ఆంటీ దగ్గరికి పొద్దున్నే ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అట్లా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. లంచ్ టైం పక్కనే చలపతిరావు గారు ఇట్లా వెళ్ళటం మాట్లాడటం, అంకుల్ వెళ్ళిపోయే వరకు కూర్చొని ఉండేవాళ్ళు. మా మమ్మీ మూవీ ఏంటంటే పలానా తప్పకుండా ఇలా స్టోరీ జరుగుతుంది, డిస్కషన్ చేస్తామన్నారు. కానీ అనుకునే విధంగా మాకు చేయలేకపోయారు. ఇంకా కారణాలు అనేక మేబీ ఏమైనా ఉండొచ్చు. ఐ డోంట్ నో. నాకు అమ్మ వాళ్ళైతే ప్రామిస్ కండి అసలు నా వరకు ఏది మా మమ్మీ వాళ్ళు తెచ్చేవాళ్ళు కాదు. అటువంటి టైంలో నాకు మా కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు అనుకోని విధంగా ఆ పెళ్లి పుస్తకం రావటం, అండ్ అది ఇంతవరకు నన్ను నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా అసలు నేను వెనక్కి తిరిగి చూడలేదు. అవును, బట్ మీరున్నది చాలా షార్ట్ పీరియడ్. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక 3-4 ఏళ్ళు అలా ఫర్మని అలాగ మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోయారు టక్మని. అంటే ఎందుకు అలాంటి 3-4 ఏళ్ళు ఒక పద్ధతి, బట్ 4 ఏళ్ళ తర్వాత వై యు హ్యావ్ కంప్లీట్లీ డిజోన్డ్ ది ఇండస్ట్రీ, వదిలేశారు, వేరే లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయారు? అంటే అంత విముఖత గాని లేకపోతే అంత వైఫల్యం గాని రెండే ఉంటాయి. ఒకటి
చాలా డ్రాస్టిక్ ఫెయిల్యూర్ కావచ్చు, yes. లేకపోతే అట్టర్ హేట్రెడ్ కానీ డిస్గస్ట్ కానీ, హెచ్ఈ అని రెండిట్లో ఏదండి మీది? అంటే నాకు పెళ్లి పుస్తకం అవన్నీ చేసినప్పుడు అప్పట్లో మీడియా ఇంత లేదు. అవును, మేము ఉండేది చెన్నై. మనకి ఇంటర్వ్యూలు అప్పుడు చేసేవాళ్ళు. మన రిలీజ్ అయిన మూవీ చూసుకోవాలంటే ఆంధ్ర మళ్ళీ మన షూటింగ్ పర్పస్ వస్తేనే చూసేవాళ్ళం. అవును. ఇంత ఎస్టాబ్లిషన్, ఇంత క్రేజ్, ఇంత ఇది అప్పట్లో లేదండి మీడియా ఇండస్ట్రీ. వర్క్ టు వర్క్ అప్పట్లో ఏముందండి, క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, మమ్మీ వాళ్ళు మాట్లాడేవారు, ఒప్పుకునేవాళ్ళం. అయితే పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచివి చాలా వరకు నాకు మిస్ అయిపోయినది, కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించేది. ఎందుకు మిస్ అవుతుందో నాకు తెలుసు. ఎందుకంటే కాంప్రమైజ్ లేక. ఇవాళ ఇప్పుడు డైరెక్టర్దో డామినేషన్, హీరోదో ఉంటది. పైగా ఏంటంటే ఒకళ్ళు సరదాగా ఉన్నారంటే అందరూ కూడా కెమెరామ్యాన్ దగ్గర నుంచి అందరూ ఒక సన్నిహితంగా ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు. సో నేను ఎంతవరకు అంటే అంతవరకు మనం ఉండటము, ఆ అవకాశాలు ఎందుకు పోతున్నాయి అనేది నాకు అర్థమైంది. అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది, ఎందుకు పోతున్నాయి అని తెలిసి వాళ్ళు చేసినప్పుడు అరే నేను చేయలేకపోయానే అని అనిపించేది, కానీ పెద్దగా బాధపడేదాన్ని కాదు. అటువంటి టైంలో నేను కన్నడ మూవీ ముత్తినంత హెండితి అని జరగటం, సో అక్కడ షూటింగ్ మాలశ్రీ, నేను, సాయి కుమార్ చేశామండి. సో ఆ టైంలో అనుకోకుండా ఇక మ్యారేజ్ మా వారితో. లవ్ మ్యారేజ్ అండి మీది? ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్. ఓకే, ఓకే. అంటే ఆయన కూడా ఇండస్ట్రీలో మనిషి? లేదండి, ఈజ్ కాఫీ ప్లాంటర్. అక్కడ ఎస్టేట్ లోనే మాకు షూటింగ్ జరిగింది. సో అక్కడ ఇష్టపడటం, కొంచెం గొడవలు అన్ని జరిగినాయి. అంటే గొడవలు అంటే ఏంటి? అంటే మమ్మీకి క్యాస్ట్ స్టేటెడ్ చేంజ్ కదా అప్పట్లో. 27 years బ్యాక్. పైగా మమ్మీ వాళ్ళేమో ఇంకా వర్క్ చేయించాలి, తను ఇంకా మంచి హీరోయిన్ అవ్వాలి అని చెప్పని ఆశ ఇంకా కరెక్ట్ గా పడి ఉంటే ఇంకా అని, అంటే 22 చిన్న ఏజ్ కదా అని. సో నాకు కూడా ఇక ఐ డోంట్ నో అప్పట్లో. ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు, అరే ఎంత మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నాను నేను, ఇంకొంచెం రోజులు నేను వర్క్ చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. మరి మీ మదర్ కి మీకు గట్టిగా డిషన్ ఫైటింగ్ అయిందా? బాగా ఇప్పటికీ కూడా బాధపడతారు అమ్మ. ఎస్పెషల్లీ బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ గానీ, మనం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. నిన్న కూడా ఫంక్షన్ లో అసలు ఎంత మంది అంటే, ఇప్పుడు దానికన్నా కూడా పాలిటిక్స్ గురించి ఎక్కువ. 70+ ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి 10 నిమిషాలు చెప్తూనే ఉన్నారు. అసలు మీరు వేసే కౌంటర్స్ గానీ, మీ ప్రెస్ మీట్ అంటే ఎంత సున్నితంగా పాయింట్ టు పాయింట్, ఇమ్మాయి ఇలా చెప్పగలుగుతుంది ఇలా అనుకునేవాళ్ళం అమ్మ అని చెప్పని. అట్లా ప్రతి దాంట్లో ఒక అవగాహనతో, ఇంట్రెస్ట్ తో చేసేదాన్ని నాగేంద్ర గారు. సో పోగొట్టుకున్నానే మంచి లైఫ్, ఇంకొక మంచి ఒక 5-6 సినిమాలు చేసుంటే బాగుండేదేమో అని ఇప్పుడు ఆ ఫీలింగ్ నాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఫీలింగ్ రావడానికి మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.